జీవితంలో మనకు ఎన్నో అక్కర్లు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. ప్రతి దానికి విశ్వాసమనే మనం కనపరచాలి. ఆత్మ సంబంధమైన అవసరతల అక్కర్లు కూడా, వాటికి కూడా మనము విశ్వాసాన్ని ప్రయోగించాలి. చాలామంది నాకు ఈ భౌతికమైనవన్నీ ఏమొద్దు, దేవుల్లో బాగుంటే చాలు అని అనుకునే వారు ఎక్కడికి చూడాలి? ఎవరి వైపు తేరి చూడాలి? వాళ్ళలాగా నాకు ఈ భౌతికమైన ఆశలేం లేవు, ఇహలోకపు ఆశలేం లేవు, నాకైతే బాగా ప్రార్థన చేసుకోవాలని ఉంది, మంచిగా విశ్వాసగా ఉండాలని ఉంది, మంచిగా భక్తిలో ఉండాలని ఉంది అని ఒకవేళ కొంతమంది అనుకుంటూ ఉండొచ్చేమో. అయినా కూడా నీకు కావలసింది విశ్వాసమే. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం మెరుగుపడాలి అన్నా నీకు అవసరమైంది విశ్వాసమే. నీవు భౌతికంగా మెరుగుపడాలి అన్నా నీకు కావాల్సింది విశ్వాసమే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా నీకు? విశ్వాసమే. ఈ విశ్వాస రాజ్యములో అన్నీ కూడా విశ్వాసంతోనే ముడిపడి ఉన్నాయి. నీకు అవసరమైంది విశ్వాసమే. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా? అయినా కూడా నీకు విశ్వాసమే. విశ్వాసము నీవు ప్రయోగిస్తేనే, దేవుని వాక్యం అంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసము కలిగి ఉన్నవాడు దేవుడున్నాడు అని, అలాగే ఆ దేవుడు నాకు ఇచ్చు బహుమానాన్ని తప్పక నేను పొందుకుంటాను అని నమ్మిన వాడే ఆయనకి ఇష్టడుగా ఉండగలడు అని హెబ్రీ గ్రంథకర్త మనకు రాయడం జరిగింది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనది విశ్వాస రాజ్యం. ఏ రాజ్యంలో మనం ఉన్నామో గుర్తు తెచ్చుకోవాలి. ఏ రాజ్యం మనది? అక్కర అవసరతతో మనం కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. అలాగే దేవుడు నీకు కావాల్సినవన్నీ ఎక్కడో పెట్టి నువ్వు ఇప్పుడు నీ టాలెంట్తో కనుక్కో, ఆ నిధి ఎక్కడుందో నీవు కనుక్కొని వెళ్ళి తెచ్చుకో అని కూడా అనలేదు. మనము ప్రయోగించవలసిన విశ్వాసాన్ని దేవుడిచ్చాడు. అలాగే మనకు అక్కరగా ఉన్నవేవో వాటిని కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యంలో చక్కటి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. But rather seek ye the kingdom of God, and all these things shall be added unto you. మీరైతే ఆయన రాజ్యమును అనబడే దేవుని రాజ్యమును వెదకండి, ఆ రాజ్యముతో పాటు, ఆ రాజ్యముతో కూడా, ఆ రాజ్యముతో పాటు అవన్నీ కూడా, ఇవన్నీ కూడా, ఏవైనా కూడా మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అనగా సింపుల్గా దేవుని రాజ్యంలో మనం ఉంటే చాలు. దేవుని రాజ్యాన్ని మనకిచ్చిన దేవుడు దేవుని రాజ్యముతో పాటు, లేదు అంటే దేవుని రాజ్యము లోపల అవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిచ్చి అది ఇవ్వకుండా లేడు, అదిచ్చి ఇవన్నీ ఇవ్వకుండా లేడు. దేవుని రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యము లోపల ఉన్నాం, బయట ఉన్నాం. మనం ఐఎమ్ ఇండియన్ అంటే శ్రీలంకలో ఉండి ఇండియన్ అన్నాడు అని కాదు. ఏ రాజ్యము నాది, ఈ రాజ్యము నాది అని ఒకడు చెప్పుకుంటూ ఉంటే వాడు ఆ రాజ్యానికి చెందినవాడు, అలాగే ఆ రాజ్యములో నివసించువాడు. అలాగున దేవుని రాజ్యం మనది అని మనం చెప్పుకుంటే, యేసయ్య రాజ్యములో నేను ఉన్నాను ఉంది కదా. వాక్యంలో ఏముంది? దేవుని రాజ్యం అని ఉంది. ఆయన రాజ్యం అంటే ప్రాచీన ప్రతులలో దేవుని రాజ్యం అని దాని యొక్క ట్రాన్స్లేషన్. ఆయన రాజ్యం అంటే దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అంటే మరలా యేసయ్య రాజ్యమే. యేసయ్యే పాలకుడుగా, అధిపతిగా, ప్రభు 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 అని మనము ప్రతి నిత్యము పొగడి స్తుతించి మహిమపడుచు రాజాతి రాజు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యమే ఈ రాజ్యము. మరి దేవుని రాజ్యంలో నేనున్నాను అంటే నేను నిజముగా యేసయ్య రాజ్యంలో ఉన్నాననే దాని అర్థం. అలా దేవుని రాజ్యములో ఉన్న నేను ఈ రాజ్య పౌరసత్వమును అనుభవిస్తూ స్వాస్థ్యమును అనుభవించువాడునుగా, నాకు కావలసినవన్నీ ఈ రాజ్యములో నేను ఇంకా అడుగక మునుపే దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు అని నేను నమ్మాలి, నువ్వు నమ్మాలి, ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి అని దేవుడు
కోరుకుంటూ ఉన్నాడు. వాట్ అ వండర్ఫుల్ గాడ్. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంత వాక్యం విన్న మనం ఏం చేయాలో తెలుసా? మొదట దేవుని రాజ్యాన్ని గుర్తించాలి. తర్వాత దేవుని రాజ్యానికి సంబంధించిన దానను నేను అని గుర్తించాలి. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని గుర్తించాలి. ఇలా గుర్తించి నాకు కావలసినవన్నీ దేవుని రాజ్యములో వెదకక, అనగా దేవుని రాజ్యంలో వాటిని పొందుకొనక, వాటి కొరకు నేను బయటకు వెళ్ళను. దేవుని రాజ్యంలో ఉన్న నేను నాకు కావలసిన వాటికి దేవుని రాజ్యంలోనే నా దృష్టి పెడతాను. నాకు కావలసిన అవసరతల అక్కర్ల కొరకు దేవుని రాజ్యంలోనే నా కొరకు ఎక్కడ దేవుడు ఏర్పాటు చేశాడో అక్కడే నేను పొందుకుంటాను. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. అందుకే ఈ యొక్క సినారియో కంతటికి మనకు కావాల్సింది జస్ట్ యేసయ్యని నమ్మడమే. యేసయ్యని నమ్మితే చాలు. యేసయ్య, ఇంత గొప్ప ఏర్పాటు నీవు నా కొరకు చేశావు అని నేను నమ్ముతున్నా. ఇది కూడా నేను నమ్ముతున్నా. ఈ వాక్యాన్ని కూడా నేను నమ్ముతున్నా. అలాగే ఈ వాక్యంలో నీవు నా కొరకు ఏవైతే వినిపింపచేసావో అవన్నీ నాకే, నిజముగా ఇవన్నీ నా జీవితంలో జరుగుట కొరకే అని నేను నమ్ముతూ ఉన్నా. అందుకే నేను విశ్వాసం కలిగి నీకు ఇష్టంగా నేను జీవిస్తా. విశ్వాసం కలిగి నేను ప్రతిఫలమును తప్పక పొందుకుంటాను. ఇదే నా విశ్వాసము, ఇదే నా విశ్వాస రాజ్యము యేసయ్యా అన్న గొప్ప తీర్మానాన్ని మనం తీసుకోవాలి.